యూకేలో మాస్టర్స్ అనేది 12 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్తోనే చదువుకోవచ్చు. కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్, ఫుడ్, వీసా, ఇన్సూరెన్స్, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్ మనం లోన్లో ఇప్పిస్తాం. మా వీసోర్స్ తరపున గ్యారెంటెడ్గా ప్రతి స్టూడెంట్కి మేము స్కాలర్షిప్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. మోర్ ఎవర్ స్కాలర్షిప్ అనేది కూడా అప్ టు 10 lakhs వరకు వస్తుంది. సో డైరెక్ట్గా స్టూడెంట్ కట్టే ఫీజే స్కాలర్షిప్ మైనస్ చేసే కడతారు. బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో ఆఫ్టర్ స్కాలర్షిప్ పోను దానికి కూడా మనం వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రతి స్టూడెంట్కి అందించాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా మా ఆఫీస్లోనే ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో, మాకు 25 బ్యాంకులతో పార్ట్నర్షిప్ ఉంది, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో. సో ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళ స్టాఫ్ని, టీమ్ని మన ఆఫీస్లోనే కూర్చోబెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్ మన ఆఫీస్ వస్తే కనుక నాట్ ఓన్లీ వీసోస్ స్టాఫే కాదు, వీసోస్ అప్లికేషన్ టీమే కాకుండా డైరెక్ట్ బ్యాంకర్స్తో మాట్లాడుకోవచ్చు. ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. స్టూడెంట్ ఫారెన్ వెళ్ళాలనే డ్రీమ్ ఉంటే చాలు, డబ్బుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. లోన్ అనేది 100% గ్యారంటీ. మనకి లోన్స్ కూడా, ఎడ్యుకేషన్ లోన్ కూడా యూకేకి ఈజీ. యూకేకి బ్యాంక్స్ కూడా అదేవిధంగా లోన్స్ ఇస్తాయి, ఎందుకంటే కంట్రీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది లోన్ అనేది. యూకేకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేదు. సో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో కనుక 65% మార్క్స్ ఉన్నా కానీ మనం అడ్మిషన్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 65% లేని కండిషన్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ MOE బేస్గా మనం అడ్మిషన్ కూడా చేసి ఇవ్వచ్చు. అండ్ అడ్మిషన్కి మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, స్కాలర్షిప్ కూడా ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. లేదు. ఓకే. సో వేరే దగ్గర ఎవరైతే అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారో, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసినా దానికంటే మేము అట్లీస్ట్ 1 to 2 lakh rupees ఎక్స్ట్రా స్కాలర్షిప్ కూడా చేసిస్తాం. ఇప్పుడున్న గ్లోబల్ సినారియోలో, ఇప్పుడున్న వీసా కండిషన్స్, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఈవెన్ దో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, PR ఆప్షన్స్ పరంగా చూసుకున్నా, అండ్ ఈవెన్ దో స్కాలర్షిప్ పరంగా చూసుకున్నా, ఎడ్యుకేషన్ లోన్స్ పరంగా చూసుకున్నా, యూకే ఈజ్ ఎ బెస్ట్ కంట్రీ. యూకేలో ఉన్న ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే 1 year ఎడ్యుకేషన్ ఇస్తారు, 1 year ఇంటర్న్షిప్ ఇస్తారు. సో 2 years మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్లో కంపల్సరీ స్టూడెంట్స్ కనుక ఇంటర్న్షిప్ చేసుకున్న స్టూడెంట్స్ దాదాపు అదే కంపెనీలో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే ఈ కోర్స్ కూడా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా డిజైన్ చేసిన కోర్స్. సో జాబ్ ఆపర్చునిటీస్ పరంగా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. అండ్ మోర్ ఎవర్ యూనివర్సిటీస్ కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్. చదువుకునే టైంలో కూడా 20 hours ఈజ్ ఎ లీగల్ పార్ట్ టైం. సో పార్ట్ టైం కూడా స్టూడెంట్స్ చేసుకొని వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే సంపాదించుకోవచ్చు. 1 month ఫర్ వింటర్ బ్రేక్ అండ్ 2 months ఫర్ సమ్మర్ బ్రేక్ ఉంటుంది. 3 months ఏదైతే ఉంటుందో లీగల్గా ఫుల్ టైం చేయొచ్చు. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ పరంగా చూసుకున్నా, స్కిల్డ్ వర్కర్ వీసా పరంగా చూసుకున్నా, లేకపోతే తర్వాత PR పరంగా చూసుకున్నా, అన్ని విధాలుగా స్విచ్ అవ్వడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంతా కూడా స్విచ్ అవ్వడం ఈజీనే. మేము ఇచ్చే బెనిఫిట్స్లో ద ఫస్ట్ బెనిఫిట్ స్కాలర్షిప్, సెకండ్ బెనిఫిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మార్కెట్లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికంటే తక్కువ చేసిస్తాం. వీసా 100% వస్తుంది. మేము ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజెస్, ఎలాంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు. మిగతా లోన్ కానీ, స్కాలర్షిప్ కానీ, మిగతా ప్రాసెస్ అంతా మేము చేసిస్తాం.